ఈ లోక మర్యాద ఎలా ఉంటుందో తెలుసా? ఫస్ట్ శ్రేష్టమైనది ఇచ్చేస్తారు, అక్కడ నుండి పతనమే పతనమే పతనమే. దట్స్ ద వరల్డ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ నా యేసయ్య విధానం ఎలా ఉంటుందో తెలుసా? నీ శ్రేష్టమైనది నేను నీకు తర్వాత ఇస్తానంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, అయ్యా ముందు రోజులు బాగుండి అంటున్నాడు. నో 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 నో, యేసయ్యని ఆహ్వానించు. when Jesus stands, the water is going to turn into the best wine. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడైతే నిలబడతాడో అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ యొక్క నీరు శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసం కింద మార్చివేయబడుతుంది. అందుకే కదా ఈ కడవరి మందిరము మహిమ మునుపటి మందిరపు మహిమ కన్నా మించినటువంటిది అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు పాత నిబంధన గ్రంథాలు చదువుతావు అనుకుంటావు, దేవా ఏం అద్భుతాలు చేసావయ్యా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసావు, కుష్ఠరోగులు బాగు చేసావు, గుడ్డివాన్ని స్వస్థపరిచావు అంటున్నావు. నేను చెప్తున్నాను, కడవరి మందిరము మునుపటి మందిరము కన్నా గొప్ప మహిమైనటువంటిది. హల్లెలూయా. అప్పుడు అద్భుతం జరగాలంటే దేవుడి దిగి రావాలేమో, కానీ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను ఇప్పుడు నీలో ఉంటాను, నువ్వే ఆ అద్భుతం చెయ్యునుగాక.